ఔషధాలు అదృశ్యం కావడంతో కోపోద్రిక్తుడయ్యాడు హనుమ. కళ్ళలో నుంచి నిప్పులు కురిపిస్తూ పెద్దగా అరిచాడు. ఔషధ పర్వతమా, రామచంద్రమూర్తి మీద నీకు జాలి లేదు. లేని కారణంగానే నువ్వు ఔషధాలను అదృశ్యం చేశావు. అదే నీ నిర్ణయం అయితే నా భుజబలం ఎలాంటిదో నీకు రుచి చూపించక తప్పదు. బద్దలైపోతావు, జాగ్రత్త అన్నాడు. ఔషధ పర్వతాన్ని ఇలా హెచ్చరించాడు హనుమ. హెచ్చరిస్తూనే ఔషధ పర్వత శిఖరాన్ని కుదిపి పెళ్లగించాడు. పట్టుకుని ఆకాశానికి ఎగిశాడు. చూశారది దేవతలు, దానవులు అందరూ భయపడ్డారు. ఔషధ పర్వత శిఖరం పట్టుకుని మహావేగంతో బయలుదేరాడు హనుమ. ఆకాశంలో రెండో సూర్యుడిలా వెలిగిపోయాడు. కొండంత శరీరంతో ఔషధ పర్వతాన్ని పట్టుకుని వస్తున్న హనుమ 1000 రేకుల సుదర్శన చక్రాన్ని వేలు మీద నిలిపిన విష్ణుమూర్తిలా కనిపించాడు. వస్తున్న హనుమను అల్లంత దూరం నుంచే చూశారు వానరులు. ఔషధ పర్వతం వాసనకే చచ్చిపడి ఉన్న చాలా మంది బ్రతికారు. వారు అలా లేవడాన్ని ఆకాశం నుంచి చూసిన హనుమ ఎంతో సంతోషించాడు. కొండ మీద వాలాడు హనుమ. తల వంచి పెద్దలు, జాంబవంతాదులతో సహా అందరికీ నమస్కరించాడు. హనుమ ఔషధాలను నలిపి గాలిలోకి వదిలేశాడు. ఆ ఔషధాల వాసనను పీల్చి ఎంతో మంది వానరులు బ్రతికారు. అలాగే రామలక్ష్మణులు మూర్ఛ నుండి కోలుకున్నారు.